ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఏపీ కౌన్సిలం 2016 అప్డేట్ మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. న్యూ షెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి దీనికి ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇంతకుముందు అయితే చెప్పినట్టుగా ఎవరికైతే అబార్టెడ్ అయిపోయి ఉంటుందో ఎగ్జామ్ వాళ్ళందరికీ కూడా 90 డేస్ తర్వాత మెసేజ్లు వస్తాయని చెప్పినాము. ఆల్రెడీ ఇప్పుడు మెసేజ్లు రావడం స్టార్ట్ అయిపోయినాయి. అవి చాలామంది వరకు వస్తున్నాయి మెసేజ్లో, మీకు మళ్ళీ ఎగ్జామ్ రీషెడ్యూల్ అయింది అని చెప్పేసి. ఒకవేళ మీకు రీషెడ్యూల్ ఆప్షన్ అక్కడ కనిపించకుండా పోతే మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే డాష్ బోర్డ్లో అయితే మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏ డేట్ను మీకైతే మళ్ళీ ఎగ్జామ్ రీషెడ్యూల్ అయింది అని చెప్పేసి. సో మీరు ఆ డేట్ని అయితే అక్కడ చూసుకోవచ్చు మీ యొక్క దీంట్లో. ఇంకైతే సిలబస్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు కొంచెం నాయిస్ సౌండ్ వచ్చినా కూడా ఎటువంటి అవార్డెడ్ ఇటువంటి ఇష్యూస్ ఏం లేదు. స్టార్టింగ్లో అయితే ఎక్కువగా ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం తగ్గినాయి. నాయిస్ సౌండ్ వచ్చినా కూడా ఎగ్జామ్ సాఫీగానే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకోటి ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏం లేదు. ఎవరైనా ఎగ్జాము రాయకుండా పోయి ఉంటే, లేదంటే ఎగ్జామ్కి అటెండ్ కాకుండా పోయి సమ్ అనివార్య కారణం వల్ల ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబ్లో, ఎక్కడెక్కడ వేరే అనివార్య కారణాలు సమ్ కేసెస్ వల్ల రాయకుండా పోయింటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏం భయపడాల్సినటువంటి పని ఏమి అవసరం లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరము. వాళ్ళు కూడా మళ్ళీ షెడ్యూల్ చేసుకొని రాసుకోవచ్చు ఎగ్జాము. ఈ ఎగ్జామ్ అనేది కేవలం నైపుణ్య పరీక్ష మాత్రమే, అంటే మనలోని స్కిల్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేటటువంటి ఒక ఎగ్జామ్ మాత్రమే ఇది. ఈ స్కిల్ టెస్ట్ లాగా ఇది. ఈ స్కిల్ టెస్ట్ని మనము అటెండ్ చేసి మన యొక్క స్కోర్ను తెలియజేయాలా అని చెప్పేటటువంటి ఉద్దేశం. అంటే మనలో ఉండేటటువంటి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసమే ఈ ఎగ్జామ్. అంతే, దీంట్లో నాకు తెలిసి ఎలిజిబిలిటీ అని ఏముండదు, క్వాలిఫికేషన్ పాస్ మార్క్స్ ఏమని చెప్పేసి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళ యొక్క ఏమంటారు స్టడీ, వాళ్ళు చదివిండే దానిపైన వచ్చేసి వాళ్ళకి ఎంత పట్టు ఉంది, ఎంత పరిజ్ఞానం ఉంది అని తెలుసుకోవడానికి మాత్రంగా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ఎగ్జామ్ అటెండ్ అవ్వడం వలన ఏమవుతుందంటే మనం ఫ్యూచర్లో పోటీ పరీక్షలు వస్తాయి కదా, ఏవి పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, విఆర్ఏస్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా మనకి ఈ ఎగ్జామ్స్ యూస్ఫుల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేసి ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క 10 to 50 క్వశ్చన్స్ నేను నేర్చుకున్న క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో దాన్ని నేర్చుకున్న క్వశ్చన్స్ రివిజన్ చేస్తాను. మీకు అందరికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది రివిజన్ చేసేది. సో ఆ వీడియోస్ కూడా డైలీ మన ఛానల్లో వస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ చూస్తే కూడా మీకు డైలీ రివిజన్ అవుతుంది. మీరు చదువుకునే దాన్ని అట్లీస్ట్ గుర్తుంటుంది, మైండ్లో జ్ఞాపకంలో గుర్తుంటుంది. అప్పుడు మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. సో ప్రైవేట్ జాబ్స్ ఎన్ని చేసినా కూడా మనకి గవర్నమెంట్ జాబ్ పొందితే అదొక హ్యాపీ. సో అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నాము. సో నేను చదువుకున్నది మళ్ళీ మీకు ఒకసారి రివిజన్ చేస్తాను. ప్రతిరోజు ఒక్కొక్క వీడియోతో వస్తాను. ఆ వీడియోస్ చూడండి. మీలో ఎవరికైనా చదువుకునేదానికి వీలు లేదనుకుంటే వాళ్ళందరికీ కూడా చాలా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి చదువుకునే టైం లేకపోయినా కూడా వీడియో చూసైనా వాళ్ళు అట్లీస్ట్ యూస్ఫుల్ మ్యాటర్ని బ్రెయిన్కి ఎక్కించుకోగలరు. తర్వాత ఎగ్జామ్లో ఎక్కడో ఇక్కడ క్వశ్చన్ వస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి పరిజ్ఞానం అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకా కౌశలం ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. కౌశలం ఎగ్జామ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు కొత్తగా వచ్చిన ఆప్షన్ ద్వారా ఈ సమస్యలో కూడా ఆప్షన్ వదిలినారు, చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటున్నారు కదా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్యూచర్లో కంపల్సరీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరైతే స్కిల్ టెస్ట్లో వీళ్ళంతా పాస్ అయినారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ ఎవరికి కావాలో, ప్రజెంట్ ఏమి అని ఆలోచిస్తే జాబ్ వాళ్ళ కోసం వచ్చేసి ఇప్పుడు అక్కడ డాష్ బోర్డ్లో కెరీర్స్ అనే ఆప్షన్లో వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ చూపిస్తున్నాయి. దాంట్లో మీకు ఏ జాబ్ నచ్చితే మీరు ఆ జాబ్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. గవర్నమెంట్ తరఫు నుంచి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి మీరు ఆ జాబ్ అయితే మీకు ఈజీగా వస్తుంది. మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేటటువంటి జాబ్సే అక్కడ చూపిస్తాయి. సో మీరు దానివల్ల ఎటువంటి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఏమి ఉండదు. సో మీరు అక్కడ ఆ జాబ్కి అటెండ్ అయితే మీకు మంచి సాలరీ ప్లస్ ప్యాకేజ్ కూడా ఉంటాయి. సో ఒకసారి ఆ బేసిక్ ఇవన్నీ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ ఒకసారి బేసిక్ కెరీర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుందని. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.